లలితా సహస్రనామం అనేటువంటిది చాలామంది ఈ మధ్యన అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా చదివేస్తూ ఉన్నారు. ఇది రహస్యమైనటువంటి స్తోత్రంగా చెప్పబడింది. పోని చదువుతున్నారు. ఏదైనా అందరూ కూడా చక్కగా చదువుతున్నారా? అంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఒక ప్రతిదానికి ఒత్తులు పెట్టేసి, సాగదీసేసి ఎలా కాలిస్తే అలాగా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఏమిటి ఇన్ని తప్పులు చేస్తున్నావు, అమ్మవారు కోపం వస్తే ఏం చేస్తుందంటే ఖచ్చితంగా అమ్మవారు కోపగించుకుంటుంది. మరి ఏం చేయాలి దీనికి? అందుకని సాధ్యమైనంత వరకు గురుముఖంగా ఎవరైనా చెప్పుకోగలిగితే లలితా సహస్రనామం చేయండి, పారాయణం చేయండి. లేదా మీలోనే ఎవరైనా పండితులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి బాగా ఎప్పటి నుంచో చదువుతూ ఉన్న వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి మేము ఎక్కడెక్కడ తప్పులు చెప్తున్నామని వాళ్ళ దగ్గర తెలుసుకుని ఈ పారాయణం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం అందరూ వినేటువంటిది కాదు. ఎందువల్ల అంటే మనకి స్త్రీలకి ప్రకృతి సహజమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఈ యొక్క లలితా సహస్రనామం చదువుతూ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. అలా చదువుతూ ఉంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలిగితే మనకి పాపం వస్తుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆడవారికి కొన్ని పరిమితులను విధించారు. కాబట్టి ఆ పరిమితులకు లోబడి అంటే మీకు ఈ నెల ఇబ్బంది లేదు, ఈ వారంలో ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చక్కగా ఏ సమయంలోనైనా కూడా చదవవచ్చును. అంతేకాకుండా అక్షర దోషాలు లేకుండా సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా కనుక ఈ యొక్క లలితను చదవగలిగితే ఇంతకన్నా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏదీ కూడా లేదు.